వాడు ఫోన్ చేసి టిఫిన్ తినిపిస్తారా, కూలలో కూడా టిఫిన్ కావాలంటే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏ హోటల్ కావాలన్నాడు, నేను ఇక్కడ మన రాఘవేంద్రను ఈ హోటల్కి వెళ్దామన్నాను. ఇక్కడ ఆపాడు ఫ్రెండ్స్. వీడు ఇక్కడ లారీలన్నీ చాలానే ఉన్నాయి, డ్రైవర్లు అందరూ అనుకుంటా తినిపిస్తా అని చెప్పి పార్సల్ కట్టించాడు ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ తినిపిస్తారని మోసం చేసి కూలలో ఒకటే పార్సల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం ఇంటికి పోయి ఇంట్లో దోశ తిన్నాం ఫ్రెండ్స్. ఇదో కూలర్లకు తాజా బీడీలు కట్ట తెచ్చినాడు. కూలర్లు అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఆడున్నారు. మన బండి మైలేజ్ రాదు కాబట్టి మనం ఇక్కడే చెట్టు కింద కూర్చుందాం ఫ్రెండ్స్. సరే పారా, టిఫిన్ తినిపిలేదు ఏం లేదు, త్వరగా ఇంటికి పోయి అన్నం తిందాంపా అంటే, లేదురా శేషమామ అక్కడ బోర్ వేస్తున్నాడు అని దారిలో పోకుండా అడ్డదారులలో, చేనులలో, దొంగదారులలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ బోరుని చూసుకొని ఇంటికి వెళ్ళి భోంచేయాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత దారి కన్ఫ్యూజ్ అయ్యాం ఫ్రెండ్స్, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఈజ్ నాని ఇటు తిరిగి దొంగదారులలో నుంచి కొద్దిగా మంచి దారిలోకి అయితే పడ్డాం ఫ్రెండ్స్. అటు వెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడ శేషమామ వాళ్ళ తోటలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. మనము ఇక్కడ చూస్తే బూడిది రావట్లేదు, నీళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్. శేషమామ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. నెక్స్ట్ బోర్ తీసుకెళ్ళడానికి చాలా మంది ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. మన గోపాల్ చిన్న కూడా బోర్ వేస్తాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఇక్కడికి వచ్చేపు ఆగి ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్. బోర్ దగ్గర పాపం అన్న వాళ్ళు భోజనాలు తయారు చేసుకుంటున్నారు. మహేష్ గారు ఫ్రెండ్స్, వీడు బులోరాలు పెట్టి డబ్బుల్ని పుట్టిస్తున్నాడు. వీడు ఎవరైనా డబ్బుల్ని సంపాదిస్తాడు, వీడు డబ్బుల్ని పుట్టిస్తున్నాడు. నీళ్ళు అయితే చాలా మంచి నీళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్. నానిగాడు సరే ఇంటికి వెళ్ళి తిందాం పని, నానిగాడు బండి తీశాడు ఫ్రెండ్స్. అయితే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. విశ్వ, నాని, నేను ఈ ఎనుగుడ్లు షెడ్లో కట్టేసి ఇంటికి వెళ్ళి దోశ పోసుకొని తిందామని నాని అన్నాడు ఫ్రెండ్స్. నానిగాడు త్వరగా ఈ పని హెల్ప్ చేసి ఈ కసు అంతా ఎత్తేసి దిబ్బలోకి వేస్తే మనం ఇంటికి వెళ్ళి దోశ పోస్తే నానిగాడే దోశ పోస్తాడు ఫ్రెండ్స్. వాడు దోశ పోస్తే మనం తినేసేయచ్చు. ఇంట్లో నుంచి ఇంటికి వెళ్దామని బండి తీసాను నానిగాడు. ఇంటికి వెళ్ళి దోశ పోసుకొని తినాలి ఫ్రెండ్స్. వచ్చాం ఫ్రెండ్స్ ఇంటికి ఇప్పుడే. నానిగాడు ఇంట్లోకి వచ్చాడు. నీకు ఏమి దోశ కావాలా, ఎగ్ దోశ కావాలా, ఆనియన్ దోశ కావాలా అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కాళ్ళు అడుగుతున్నాడు వాడు. నేను కాలు కడుక్కోకపోతే మూసుకొని కాలు కడుక్కో, ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో అంటున్నాడు. నానిగాడు నా కోసం దోశ వేస్తున్నాడు. నాని హాయ్ చెప్పు. దీన్ని బాగా కాగిన తర్వాత వీని కెపాసిటీ ఏంటంటే మూత పెట్టాడు ఫ్రెండ్స్. ఒకసారి వీడు పైన మూత పెడితేనే బాగుంటుందని నేను అంటాను, కానీ వీడు మూత పెట్టాడు. మూత పెడితేనే బాగుంటుంది. పెట్టాడు. ఇప్పుడు మూత తీసి దోశ బాగా పఫీగా వచ్చింది ఫ్రెండ్స్. కానీ నానిగాడు దోశలు బాగా చేస్తాడు.